అన్న తమ్ముడు ఉన్నా మాట్లాడాలి. అప్పుడు ఉన్న వాళ్ళకి ఏదైనా సమస్య ఉన్నాయి, ఏదైనా వాళ్ళు మాట్లాడలేకపోతున్నారు, కనీసం అవకాశం ఇస్తే వాళ్ళు షేర్ చేస్తారు. సో అట్లాంటి కొద్దిగా ఫోన్ పక్కనే పెట్టుకొని ఇంట్లోనే అందరికీ టైం కేటాయిస్తే మనకి చాలా ఇష్యూస్ రిజాల్వ్ అవుతుంది. సో పిల్లలకి కూడా ఒక డిస్టెన్స్ లాగా కాకుండా ఇమోషనల్ కనెక్ట్ ఇవ్వాలి. సేమ్ మనకి పిల్లలకి కూడా ఒకటి ఫ్రెండ్ సర్కిల్ లాగా ఉండాలి. ఫోన్లో అంతా టైం ఇస్తే వాళ్ళకి ఫ్రెండ్ సర్కిల్ కూడా ఇప్పుడు లేవు చాలా మందికి. ఇప్పుడు మనం కొంతమంది పిల్లలకి స్పోర్ట్స్ కిట్స్ ఇచ్చాము. ఎస్పీ గారు హెస్ టేకెన్ దట్ ఇనిషియేటివ్ సో దట్ దే ప్లే టుగెదర్. ఒక టీమ్ లాగా వాళ్ళే ఆడుకుంటే మాట్లాడతారు, కలిసి తింటారు, కలిసి బయట వెళ్ళి కొద్దిగా ఇంటరాక్ట్ చేస్తారు. సో ఒకటే అటాచ్మెంట్ లాగా ఉంటుంది. సో అది కనెక్షన్ లాగా మనం ఈ వారంలో కొద్దిగా ఫోకస్ చేస్తున్నాము. సో రిక్వెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ, మనం ఈ వారంలో చేసిన యాక్టివిటీకి ఒక్కొక్క ఆర్పి కూడా మీ పరిధిలో ఉన్న ఎస్హెచ్జి మెంబర్స్కి మెసేజ్ ఇస్తే మీరు ఒక మీటింగ్ పెట్టాలా, ఫోటో ఇవ్వాలా, అట్లాంటివి ఏం లేదు. మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడితే మీ అమ్మాయి సరే 16 years వయసు అమ్మాయికి ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, ఆమెకి ఏదైనా కెరియర్ గైడెన్స్ ఇవ్వాలా, ఆమెకి ఏదైనా పెళ్లి పరంగా ఏదైనా గైడెన్స్ ఇవ్వాలా, అట్లాంటి రిక్వైర్మెంట్ ఉంటే తెలుసుకోండి, మాట్లాడండి. మీకు ఒకవేళ అనుకుంటే ఆమెకి ఇంకా హెల్ప్ కావాలి, మా తరఫు నుంచి కావాలి, అది కూడా మనం చేస్తాం. కానీ చూసుకోండి మీ చుట్టుపక్కనే ఉన్న చిన్న పిల్లలు కానీ, అడాలసెంట్ గర్ల్స్ కానీ, అడాలసెంట్ అబ్బాయిలు కానీ వాళ్ళు ఏ డైరెక్షన్కి పోతున్నారు. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ప్లీజ్ ఐడెంటిఫై చేయండి. జస్ట్ వన్ రిక్వెస్ట్ ఎస్పీ గారు, మనం ఇప్పుడే అన్ని స్పోర్ట్స్ కిట్ ఇచ్చాము, కానీ అందరూ అబ్బాయిలకి ఇచ్చాము, గర్ల్స్కి మీరు ఇవ్వలేదు. సో గర్ల్స్ గురించి కూడా మీరు ఆలోచించాలి కొద్దిగా. వాట్ కిట్ వుడ్ యూ వాంట్, ఏం స్పోర్ట్స్ ఆడుతున్నారు మీరు చేయడం జరిగింది, పిల్లలు అందరూ చూసారా, ఏం చేసాం దీంట్లో, ఏమేమి చూపిస్తున్నారు, వాళ్ళే చూసుకోలేదు. సో చూడాలి మీకు, వాళ్ళు ఏం ఇప్పుడు చాలా మంది మాట్లాడారు మీకు ఉన్న ఏదైనా సమస్యలు ఉన్నాయి, ఏదైనా బయట వాళ్ళు సతాయిస్తున్నారు, మీకు భయపడుతున్నారు, మీ హక్కులు ఏమున్నాయి, ఏం సహాయం తీసుకోవచ్చు, మీరు ఏదైతే మాట్లాడవచ్చు, అవి అంతా మీకు చెప్తారు. సో అది కాకుండా మీకు ఉన్న ఏమేం సౌకర్యాలు ఉన్నాయి మన తరఫు నుంచి, ఐసిడిఎస్ తరఫు నుంచి కానీ, పోలీస్ తరఫు నుంచి ఏమున్నాయి, సైబర్ నేరాల గురించి వాళ్ళు చెప్పారు. ఇప్పుడు అందరూ ఫోన్ కూడా వాడుతున్నారు. సో అందరూ ఆర్పీసీ కూడా స్పెషల్గా రిక్వెస్ట్, బికాజ్ మీరు ఇక్కడే వచ్చారు కాబట్టి మనం ఈ వారంలో చేయాల్సిన యాక్టివిటీస్ ఏదైనా పబ్లిక్ మీటింగ్గా మనం చేయట్లేదు. మనం త్రూ మన ఆర్పీస్కి, త్రూ టీచర్స్కి అందరికీ మెసేజ్ ఇస్తున్నాం. దొంగతనాలు చేసేవాళ్ళు అవన్నీ పోయాయి, ఎక్కువయ్యాయి. పిల్లల గురించి దొంగతనాలు ఎక్కువయ్యాయి. మన సెల్ ఫోన్ నుంచే దొంగతనం చేస్తున్నారు కాబట్టి సైబర్ క్రైమ్. దాంతోపాటు డ్రగ్స్ వల్ల చాలా మంది కారణమైపోతున్నారు, చూస్తూ ఉన్నాం. డ్రగ్స్ ఈవెన్ హైదరాబాద్ కానీ, హైదరాబాద్ కానీ, ఇంకేమైనా పట్టణాలు చూస్తే ఈవెన్ స్కూల్ లెవెల్ నుంచే వాళ్ళు డ్రగ్స్ అలవాటు పడుతున్నారు. పిల్లలు స్కూల్ లెవెల్ నుంచే ఒకసారి డ్రగ్స్ అలవాటు పడి చెప్తూ ఉంటే అందరికీ చెప్పడం కానీ దాని విపరీతమైన పరిణామం ఉంటుంది. అది హెల్త్ బాగుండదు, కుటుంబ పరంగా, భవిష్యత్తు పరంగా. అదే కాకుండా వెళ్తే ఒకటే కాదు, దాంతో పాటు అది నేరం కూడా. డ్రగ్స్ వాడడం కూడా నేరమే. సో డ్రగ్స్ వాడడం కానీ, అమ్మడం కానీ అన్నీ నేరాలి. అవన్నీ ఒకసారి వాళ్ళు ప్లేస్ వెళ్ళుకుంటే ఇంకంతా వాళ్ళంటే కష్టపడాల్సి వస్తుంది. వాళ్ళకి వీసా, పాస్పోర్ట్ ఇవన్నీ రావు, చాలా ఇబ్బందికర పరిస్థితులు రావు. కాబట్టి మన తల్లిదండ్రులు కూడా చూసుకున్నారే, ఏం జరుగుతుందో గమనిస్తున్న పిల్లల్ని ఇవన్నీ డ్రగ్స్ గురించి ఎవరైనా ఏం చేస్తున్నారు చూడాలి. ఇంకోటి ఏంటంటే డ్రగ్స్ ఉంటే వాళ్ళకి ప్రమాదం కాదు, పక్క వాళ్ళు కూడా చాలా ప్రమాదం. మన ఇంటి పక్కన కానీ, మన అపార్ట్మెంట్లో కానీ ఇప్పుడు డ్రగ్స్ వాడేవాడు అంటే వాడికి ఉన్మాది లాగా ఉన్నట్టు, కూర్చోడున్నట్టే ఉంటుంది. కాబట్టి అట్లాంటి ఉంటే కూడా మీ దగ్గర చుట్టుపక్కల ఉన్నా కానీ ఉన్నా కానీ ఇమీడియట్గా మనం మన పోలీస్ డిపార్ట్మెంట్ మంది నుంచి ఫోన్ చేస్తే మన వాళ్ళు వస్తారు, వచ్చి తీసుకుని వాళ్ళ కౌన్సిలింగ్ చేస్తారు. మనకు డిఎన్షన్స్ ఉంటాయి, డిఎన్షన్ సెంటర్స్ ఉన్నాయి మా దగ్గర, ఇక్కడ నర్సాపూర్లో ఉంది. సో అక్కడ కూడా పెట్టడం జరుగుతుంది. పెట్టి వాళ్ళు మళ్ళీ మంచిగా మళ్ళీ పంపించడం జరుగుతుంది. కాబట్టి 80% డ్రగ్స్ మాత్రం మనం 80% ఒప్పుకోవద్దు. డ్రగ్స్ అనేది మనకి ఇప్పుడు మనం పెద్ద పెద్ద నేరాలు చూస్తున్నాం. ఎటువంటి వంటలు కానీ పెద్ద పెద్ద నేరాలలో వాళ్ళంతా చదివినప్పుడు చూస్తే మనకు పట్టణ తర్వాత చూస్తే వాళ్ళు చెప్పేదంటే గంజాయి పడుతున్నారు వాళ్ళు చాలా మంది. గంజాయి పడితే మనం మామూలుగా తాగి చూస్తున్నాం. తాగి ఎట్లా ఉండడం ఒకసారి ఎక్కువ తాగితే వాళ్ళు ఎట్లా ప్రవర్తిస్తారు, పట్టులా ప్రవర్తిస్తారు. అలాంటిది గంజాయి అంటే దానికి 100 రెట్లు ఎక్కువ ఉంటుంది, దాని పవర్ 100 రెట్లు. మన తాగు కంటే మన తాగు చేసే వాళ్ళకంటే కూడా అన్ని టైమ్స్ ఎక్కువ ఉంటుంది. భాగం చేసినందుకు నేను మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే నేను ఇందులో భాగస్వామ్యమైనందుకు సంతోషపడుతున్నా. నేను కూడా చాలా సంవత్సరాలుగా మరి సమాజ శ్రేయస్సు కొరకు చాలా కౌన్సిలింగ్లు చేసి రకరకాల భార్యాభర్తల సమస్యల మీద దాదాపు 30 సంవత్సరాల నుండి ఆ కార్యక్రమాల్లో భాగస్వాములైన కాబట్టి సమాజంలో మరి దురలవాట్లు ఎలా ఉన్నాయి, మరి సమాజం ఎలా ఇలాంటి వాటితో పీడించబడుతుంది అనే విషయము బాగా
బాగా తెలిసిన వ్యక్తిగా ఇలాంటి కార్యక్రమాలు తీసుకోవడం అనేది గర్వించదగ్గ విషయమని తెలియజేస్తూ, మరి బాలల హక్కుల గురించి, రక్షణ గురించి మాట్లాడుతున్నాము. మరి ఈనాటి బాలలే రేపటి పౌరులు కాబట్టి మరి సమాజంలో బాలబాలికలు ఎదగాలంటే శారీరక ఆరోగ్యము, అదేవిధంగా మానసిక ఆరోగ్యంతో, అదేవిధంగా గొప్ప భవిష్యత్తును ముందుంచుకొని ఎదిగినప్పుడు మరి తద్వారా గొప్ప సమాజము, గొప్ప రాష్ట్రము, అదేవిధంగా మంచి దేశము ఏర్పడడానికి వారు ఇది పనిచేస్తుందని చెప్పి బాలబాలికల యొక్క అభ్యున్నతి కోసము మరి ప్రభుత్వము ఎంతో చేస్తోంది. ఎన్నో వారి మీద జరుగుతున్న అబ్యూజ్మెంట్ కానీ, దానికి రక్షణ లేని విషయంలో కానీ, వారి హక్కుల విషయంలో కానీ ఎన్నో చట్టాలు తీసుకురావడం గర్వించదగ్గ విషయమే. అయినా కూడా మరి ఆ చట్టాలను గురించి అవగాహన ఉన్నప్పుడే మనము ఆ చట్టాలను రక్షణ కవచాలుగా చేసుకొని మరి మనము తదనుగుణంగా అన్ని విధాలుగా ఎదగడానికి ఆస్కారం ఉంటుంది. మన దగ్గరికి ఏ సినిమాకో, షికారుకో, ఫ్రెండ్స్ దగ్గరకో స్వేచ్ఛగా పంపించడం కాదు, ప్రేమగా అంటే వారితో కొంత సమయాన్ని తప్పకుండా ప్రతిరోజు తల్లిదండ్రులు గడపడం అనేది అలవాటుగా చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ మైక్రో కుటుంబాలు ఏర్పడిన తర్వాత, చిన్న కుటుంబాలు ఏర్పడిన తర్వాత గతంలో మరి సమిష్టి కుటుంబాలు ఉండేవి. చిన్నమ్మలు, పెద్దమ్మలు, చిన్నాన్నలు, మేనమామలు, అమ్మమ్మలు, తాతయ్యలు అందరితో కలిసి పిల్లలు ఎదిగేది కాబట్టి ముఖ్యంగా పిల్లలు తాతయ్య, నానమ్మలతో, అమ్మమ్మ, తాతయ్యలతో చాలా అనుబంధం కలిగి ఉండటం అనేది మనకు తెలుసు. అప్పుడు వారికి ఏమైనా సమస్య ఉన్నా ఆ పెద్దవారికి తెలుపుకునేంత స్వేచ్ఛ. ఎందుకంటే పెద్దవారు కూడా పిల్లల్ని సాయంత్రం అయిందంటే పక్కన కూర్చోబెట్టుకొని రకరకాల నీతి కథలు చెప్తూ పిల్లల్ని ఎదిగే విషయంలో దోహదపడేవారు. ఈరోజు ఈ చిన్న కుటుంబాలు అయిన తర్వాత పిల్లల ఆలనా పాలన చూడడానికి ఇంటి వద్ద ఎవరు ఉండట్లేదు. కొన్ని కారణాల వల్ల, ఆర్థిక కారణాల వల్ల కూడా తల్లి తండ్రి ఇద్దరు కూడా పనుల మీద బయటకు వెళ్ళిపోవడం, పిల్లలు 3ంటికి 4ంటికి ఇంటికి వస్తారు, వాళ్ళని చూసుకోవడానికి ఎవరు ఉండరు. అయితే సెల్ ఫోన్ ఉంటుంది, లేకపోతే టీవీ ఉంటుంది, లేకుంటే పక్కింటి పిల్లలు ఉంటారు. ఇంకా చూసినట్టయితే ఆ వీధిలో ఉన్న వాళ్ళు కానీ, ఊళ్ళో ఉన్న వాళ్ళకి కానీ తెలుసు ఆ కుటుంబం వాళ్ళు సాయంత్రం 8, 9 అయిందాకా ఇంటికి రావాలని తెలుసు. అలాంటి సమయాలలోనే పిల్లల్ని మిస్మరైజ్ చేసి వాళ్ళని సైడ్ ట్రాక్ పట్టించి వాళ్లకు రకరకాలుగా ఆశలు చూపించి పిల్లలను లోపించుకోవడం కానీ, వారిని అభివృద్ధికి గురయ్యే విధంగా చేయటం కానీ మనం చూస్తున్నాం. హింస, దుర్వ్యవహారం, వేధింపులు చేయను. ఒకప్పుడు ఇట్లా మనకి చెప్పాలి, గెస్ట్ చెప్పిన వాళ్ళకి దాని ఎమోషన్స్, వాళ్ళు ఏ ఎమోషన్లో ఉన్నారో వాళ్ళని గెస్ట్ చేసిన వాళ్ళకి కూడా ఇవ్వండి. దాని ఎయిట్ రూమ్స్కి రిలేటెడ్ ఒక క్వశ్చన్, ఆ క్వశ్చన్ అందరూ ఆన్సర్ చేసిన వాళ్ళు సోషల్ మీడియాలో మనకి ఎవరికి పడితే మనకి చాట్ చేయదు. సో సేఫ్టీ సో అత్యవసర అవసరం వచ్చినప్పుడు మనం ఎవరికి కాల్ చేయాలి. మనం చేయడం జరుగుతుంది మ్యామ్. ఒక 3 లాంచింగ్స్ అనేది మనం పెట్టడం జరుగుతుంది మ్యామ్. ముఖ్యంగా మనకి కంప్లైంట్ బాక్స్ అనేది పెట్టామా, ఎవరికి ఏ ఇష్యూ ఉన్నా సరే చెప్పలేకపోవచ్చు, ఇక్కడ ఒక చిన్న కంప్లైంట్ బాక్స్ పెడుతున్నాం. సో అందులో ఒక చిన్న స్లిప్లో మీరు అన్ని ఇష్యూస్ ఎందుకంటే ప్రతి కార్యక్రమం వచ్చి చెప్తారు విషయాలు మీరు ఒక్కరు 10 మంది చెప్పాలి, మీరు ఒక్కరు 10 మంది చెప్పుకోవాలి కాబట్టి భవిష్యత్తు ఎంతో బాగుంటుంది కాబట్టి ఉపయోగాలు ఉంటాయి కాబట్టి దయచేసి సో పిల్లల హక్కులు ఏంటి, ఫిర్యాదులో పెట్టే అని చెప్పేసి మేము ఇది పెట్టడం జరిగింది మ్యామ్. రక్ష పెట్టే. సో ఎలాంటి సమాచారం, బాల్య వివాహాలైనా, ఎవరికైనా ఏదైనా ప్రాబ్లంలో ఉన్నా, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ప్రాబ్లంలో ఉన్నా, ఏమైనా అప్రోచ్ అవ్వాలన్నా సరే ఇందులో డ్రాప్ చేస్తే మేము అది